Yeah, that's it. Hey you, check your movements. Come on. Do it. ఎక్స్క్యూజ్ మీ, ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఏంటిది? కంపోజ్ చేస్తుంటే ఆటోగ్రాఫ్ ఏంటి? ఎవరు పర్మిషన్ లోపలికి వచ్చావు? చూడండి, ఇందులో ఉన్నవన్నీ మీ ఆటోగ్రాఫ్సేనండి. ఇది బాంబేలో, ఇది మద్రాసులో మీరు ప్రోగ్రామ్ చేసినప్పుడు, ఇది విశాఖపట్నం, ఇది ఇక్కడ రవీంద్ర భారతి. మీ ప్రోగ్రామ్ ఎక్కడ జరిగితే అక్కడికి వచ్చి మీ ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. నేను మీ పిచ్చి ఫ్యాన్ అండి. మీ ఆల్బమ్స్, మీ మ్యూజికల్ ఎక్స్పీరియన్స్ చూసి నేను కూడా మ్యూజిక్ నేర్చుకున్నాను. అందులో డిప్లొమా కూడా సంపాదించాను. బట్ ఇప్పుడు మీ మ్యూజిక్ ఆల్బమ్ స్టాండర్డ్ డ్రాప్ అవుతోంది. ఇదివరకట్లా ఉండటం లేదు. మీరు కాంప్రమైజ్ అవుతున్నారు. I compromise? Hey, look at my establishment. వాళ్ళు ఊరికే చప్పట్లు కొడతారండి. ఇప్పుడు మీరు కంపోజ్ చేస్తున్న ట్యూన్ చాలా బ్యాడ్ గా ఉంది. ఇట్స్ రాంగ్. It's wrong? No. Silence. My tune is wrong. My song is wrong. Tell me, what's wrong? What's wrong? Huh? సి మేజర్, ఎఫ్ మేజర్, బి మేజర్ ఉండాల్సిన ప్లేస్ లో సి మైనర్, ఎఫ్ మైనర్, బి మైనర్ వచ్చి ల్యాండింగ్ లో డ్రాప్ అయింది. సగమ ధనిస, హిందోళంలో పంచమ ఉండదు. సరిగా పదస, మోహనంలో మధ్యమ ఉండదు. అవి రెండు మిక్స్ చేసి రాంగ్ నోట్ పలికించారు. అపశృతి వచ్చింది. బిగినింగ్ పార్ట్ ఆఫ్ ది మ్యూజిక్ లో ఇంగ్లీష్ ట్యూన్ వరల్డ్ వింగ్ కనిపిస్తుంది. ఎండ్ పార్ట్ లో ఇళయరాజా గారి నథింగ్ బట్ విండ్ కనిపిస్తుంది. ఒక గ్రేట్ మ్యూజిషియన్ ఇలా ఇమిటేషన్ స్థాయికి దిగజారడం ఫ్యాటల్ బ్లో టు ద ఫ్యాన్స్. ఐఎమ్ సారీ. మీరు మళ్ళీ నాకు నచ్చే ఆల్బమ్ చేస్తేనే మీ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుంటాను. లేకపోతే ఇదే మన లాస్ట్ మీటింగ్. కుమ్ము సార్, పెంటా మ్యూజిక్ కంపెనీ ఓనర్ పెంటా అజరత్తే లేడండి. ఆడి ఏజెంట్ అయి ఉంటుందండి ఈ అమ్మాయి. మిమ్మల్ని మెంటల్ గా దెబ్బతీయడం కోసం వచ్చింది. మై పేరు, ఫోన్ నెంబర్, అడ్రస్, పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్స్ అన్ని డీటెయిల్స్ నాకు హాఫ్ అన్ అవర్ లో కావాలి. లేపేస్తారా? ఊరేస్తాను. హలో విక్రమ్, కోర్టుకెళ్లే ముందు ఒకసారి మా ఇంటికి రాబోయ్. అమ్మాయిని చూసి వెళ్ళబోయ్. నమస్కారం అండి. క్రికెట్ చూస్తున్నారా? అవునండి. స్కోర్ ఎంత? 40-3. ఐఎమ్ విజయ్ కుమార్, ఆంధ్ర బ్యాంక్. ఐఎమ్ ప్రశాంత్, ఐఎమ్ ఎ సింగర్. అయ్యో, మీరు తెలియపోవడం ఏంటండి? మేమంతా మీ ఫ్యాన్స్ అండి. మా కోర్ట్ అంతా మీ ఫ్యాన్సేనండి. మా జడ్జి గారు ఎప్పుడు జడ్జిమెంట్ చెప్పే ముందు ఆయన ఛాంబర్ లో ట్రూత్ టు ట్రూత్ అని మీ ఆల్బమ్ సాంగ్స్ వింటూ ఉంటారు. ఐ హోప్ హి గివ్స్ గుడ్ జడ్జ్మెంట్. యా. హలో. ఓ ఫైన్ కమలా. ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు? కాలేజ్ నుంచి ఫోన్ ఏంటి? బాగుందా? నచ్చింది ఆల్బమ్? మ్యారేజా? సిలీ. ఓకే, తర్వాత మాట్లాడదాం. ఓకే బాయ్. మై ఫ్యాన్ నిర్మల. మా చెల్లండి. ఆహా, ఉన్నారా? ఉందండి, లోపల ఉంది. నేను ఆమెతో ఒకసారి పర్సనల్ గా మాట్లాడాలి. లేదండి, అమ్మాయి ఏదో సరదాగా సంగీతం నేర్చుకుంది కానీ కమర్షియల్ గా పాడటం ఇష్టం లేదు. ఆహా, పాఠం గురించి కాదు, పర్సనల్ గా మాట్లాడాలి. ఈ రోజు 12ంటికి తన పెళ్లి చూపులు. పెళ్లి చూపులు? అమ్మాయిని చూసుకోవడానికి అబ్బాయిని రమ్మన్నాము. పెళ్లి చూపులు అవగానే నిశ్చితార్థం చేసేద్దాం అనుకుంటున్నాం. నిశ్చితార్థం? తనెక్కడ? ఐ హావ్ టు స్పీక్ టు హర్. సారీ. అరే, గదిలోకి వెళ్ళిపోతున్నాడు ఏంటి? నిర్మల్ గారు, నిర్మల్ గారు. మీరా? మీరిక్కడికి? ఏంటండి నా ఫ్యాన్ అంటారు? నాది ఒక్క ఫోటో కూడా లేదు. నాట్ ఈవెన్ ఇన్ ద ఫ్రిడ్జ్. అభిమానం ఉంటే మనసులో ఉండాలి గాని గోడల మీద ఫ్రిడ్జ్ లోనే పెట్టుకోరండి. గుడ్. ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చావు? నాకు మాత్రం ఏం తెలుసమ్మా. ఈ ఇంట్లో అమ్మాయికి ఊరేస్తానన్నారు, మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. మీరేమో తెల్లారలేస్తే పెళ్లి పెళ్లి అని సతాయిస్తున్నారు కదా. బహుశా మీ కళ్ళ ముందే ఊరేస్తారేమో. ఎవరండి మీరు? ఈవిడ ప్రశాంత్ గారి అమ్మగారు. ఆయన నా దగ్గర ఓనర్ గా పనిచేస్తున్నారు. ఏమిటండి ఆయన సొంత ఇల్లు అనుకుంటున్నాడా? అంత దౌర్జన్యంగా అమ్మాయి రూమ్ లోకి వెళ్ళిపోతున్నాడేమిటి? అమ్మయ్యా, దొరికింది. ఏమిటి అమౌంటా? అడ్రస్. ఇక్కడికి మీరెందుకు వచ్చారు పంతులు గారు? గారు ఫోన్ చేసి ఇక్కడ రమ్మన్నారు. పంతులు గారిని ఎందుకురా? బహుశా ఉరి తీసే ముందు శాంతి చేయిస్తారేమో. ఊరా. అవును, నీకు పెళ్లి చూపులంట, నిశ్చితార్థం అంట. వాళ్ళ హడావుడి. నాకు పెళ్లి చూపులు. ఎక్కడా? ఇక్కడే. అమ్మాయి ఎవరు? నువ్వే నే- నువ్వే నువ్వే yes, నువ్వే. జస్ట్ మినిట్. హలో. యా, రంజని. నాతో మ్యారేజ్ అంటావేంటి? ఐ యు మ్యాడ్? ఇన్ఫాక్ట్ నేను ఇప్పుడు పెళ్లి చూపులో ఉన్నాను. యా, బాయ్ బాయ్. నా ఫ్యాన్ రంజని 5 years నుంచి నన్ను పెళ్లి చేసుకొని ఒకటే చేస్తోంది. కానీ నాకు నచ్చాలిగా. నువ్వు నాకు నచ్చావని కాదు, నీ పర్సనాలిటీ కోసం కాదు, కానీ నీ విమర్శ నాకు నచ్చింది. అందుకే ఆ విమర్శను ఎప్పుడు నా పక్కన పెట్టుకోవాలని, నిన్ను చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. ఏమండి, దిస్ ఇస్ టూ మచ్ అండి. ఐ లైక్ యు సో మచ్. పోనీ నువ్వు నాకు నచ్చలేదు, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని చెప్పు. ఐ విల్ గో. యు వాంట్ మీ టు గో? ఐ విల్ గో. యు వాంట్ గో? చెప్పేది అది కాదండి. హలో. సుభద్ర ప్లీజ్. ఏయ్ సుభద్ర, ఆడదాని వేయండి, సిగ్గులేదు ఇలా ఫోన్ చేయడానికి. ఫ్యాన్ అయితే ఏంటి పెద్ద? ఇక మీదట ఫోన్ చేయకు. ఆయనకి పెళ్లి ఫిక్స్ అయిపోయింది. ఆయనకి నచ్చిన అమ్మాయితో. నేను ఆయన కాబోయే పెళ్ళాన్ని. ఇక ఫోన్ పెట్టే, ఇంకెప్పుడు ఫోన్ చేయలేదు. శుభముహూర్తమే. If you don't mind, are you ready? Let's go. Start the marriage. మాంగళ్యం దందనానేన మమ జీవన
ఇదే ఊరి త్వరగా పెళ్లి చేసుకోరా అంటే ఇంత హడావుడి చేసి అమాంతంగా ఫాస్ట్ ఫుడ్ పెళ్లి చేసుకుంటావా? మమ్మీ నా పెళ్లి చేయాలంటే మినిమం 6 lakhs అవుతుంది. ఆ డబ్బుతో 4 మిడిల్ క్లాస్ అమ్మాయిలకు పెళ్లి చేయొచ్చు. ఓకే, వీఆర్ గోయింగ్ టు సింగపూర్ ఫర్ హనీమూన్. అబ్బా, సింగపూర్ లో కూడా ఇంత త్వరగా తెల్లారుతుందా? సూర్యుడు ఎక్కడైనా సిన్సియరే. అయ్యో ఛే! వాట్ హ్యాపెన్? ఫస్ట్ నైట్ ముందు మీకు కొన్ని రూల్స్ పెట్టాలనుకున్నాను. మీ హడావిడిలో అన్ని మర్చిపోయాను. మ్యారేజ్ మ్యాండట అడుగు. హా, ఇప్పుడే లాభం లేండి. ముందైతే బెట్టు చేయడానికి కొంచెం గ్రిప్ ఉండేది. నాకు తెలుసు నువ్వు నన్ను ఏం అడగబోతున్నావో. మీకేం తెలుసు? నేను మీతో పాటు మనం మ్యూజిక్ వరల్డ్ లో పాట పాడతానని, భారీగా మీ కో సింగర్ అవుతానని. అదే కదా నువ్వు చెప్పబోతున్నావు. నేనే నిన్ను అడుగుదాం అనుకున్నాను. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. అయ్యో, నాకా ఉద్దేశం లేదు బాబు. ఏ మొగుడు పెళ్ళాలిద్దరూ ఒకే ప్రొఫెషన్ లో అస్సలు ఉండకూడదు. నేను పాండు. మరి అది ఏది? మనకి ఒక 10 సంవత్సరాల దాకా పిల్లలు వద్దనుకుంటున్నాను. ఇప్పుడే పిల్లల కంటే లైఫ్ లో ఏం ఎంజాయ్ చేస్తాను చెప్పండి. ఏయ్ నార్మల్. ఏ, నేను మాట్లాడిందేమైనా తప్ప? తప్పే. అప్పుడే చెప్పారుగా గ్రిప్ పోయిందని. నా ఇండివిజువాలిటీ నాది. 10 సంవత్సరాల దాకా పిల్లలు వద్దు, అంతే. నా నిర్ణయం నాకు ఉంది. 20 years వరకు పిల్లలొద్దు, అంతే. ఒట్టు? ఫస్ట్ నైట్ మీద ఒట్టు. అయ్యో, ఇదేంటి? ఏయ్ మనకు పిల్లలేగా వద్దనుకున్నా. అవును. మరి ఏ సాబరందరు పోయిందా? దేశం 12 సార్లు నారాయణ మోయినే తొట్టి తిరిగి వచ్చానే నారాయణమ్మ. ఇది ఒక కాజులో పాప మేసు కాపేసి పొరికి దొరుగు వేస్తున్నావేంది? ఇదే బెటర్, ఇక ఇదే వాయించుకోండి. అవతల మీ బాసు మ్యారేజ్ చేసుకుని ఆ మ్యూజిక్ లో పడిపోయాడు, ఈ మ్యూజిక్ వదిలేశాడు. మీ క్రేజ్ ఎవరైపోయింది? సార్ ఇతనిచ్చిన చెక్కు డిజైన్ రై తిరిగి వచ్చింది కదా, అడగండి సార్. వినపడిందా? నువ్వు ఇచ్చిన 50,000 రూపాయల చెక్కు మీద సంతకం డేటు రాంగ్ వేసామని బ్యాంకాలు తిప్పి పంపించారు. కవరలు చేశారు. ఏ? ఆ, ఇద్దామా వద్దా అని డౌట్ వచ్చినప్పుడు నేను చెక్కుల మీద అలాగే తప్పు నెంబర్ లేస్తా, వంక తీగ సంతకాలు పెడతా. ఎందుకంటే మీ మార్కెట్ పడిపోయింది. నా మార్కెట్ పడిపోయిందా? నా మార్కెట్ పడిపోయిందా? ఐఎమ్ ఏ క్రియేటర్. లక్ష షూట్ చేస్తాను. నా ఇప్పుడే చేస్తాను. వాచ్ ఇప్పుడే చేస్తాను. ఏయ్, ఎవరు చూడాలి? ఇంట్రెస్ట్ లేదు. ఏమండి, ఇలాంటివన్నీ పట్టించుకోకండి. జీవితం అన్నాక ఎవడో ఒక దాన ఎప్పుడు మనకు పోటీ వస్తూనే ఉంటాడు. అలాంటప్పుడు ఇరిటేట్ అవ్వకూడదు. మన టాలెంట్ పెంచుకుని దాని మీద మనం నిలబడాలి. మన పెళ్ళయ్యాక మీకు ఈ చెడ్డ పేరు వచ్చింది. అప్పుడు మీరు పాడమంటే నేను పాడనన్నాను. ఇప్పుడు నిర్ణయానికి వచ్చాను. ఇండియన్ కల్చర్ ఆఫ్ మ్యూజిక్ మీద నా దగ్గర ఒక మంచి కాన్సెప్ట్ ఉంది. దాన్ని ఆల్బమ్ చేస్తాను. అది వరల్డ్ లోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తుందన్న నమ్మకం నాకుంది. మీరు ఓకే అంటే? yes whatever it takes, my album should be number 1. let's do it. ఆహా అదరగొట్టేసేస్తా. 3 సంవత్సరాలు గ్లోబ్ని అలా షేక్ చేసేస్తా. మొత్తానికి మీ ఆవిడ మిమ్మల్ని పైకి ఒక్క లాగు లాగింది సార్. మొన్న అమెరికన్ మ్యాగజైన్లో ఆవిడ గురించి రాశారు సార్. షీఈస్ గాడ్స్ గిఫ్ట్ ఆఫ్ హర్ హస్బెండ్. అదేం పాట అండి? ఇంతవరకు మీకు రాని ఇంటర్నేషనల్ అవార్డు ఆవిడకి ఇచ్చారు. ఆ పాప్ సాంగ్ ఐ గాట్ ఇట్. సౌండ్ చేస్తున్నాయా? Hey, వచ్చిన పని చెప్పు. చెప్పవయా? ఏం లేదు సార్, మీ పేరుతో పాటు మన ప్రాపర్టీ కూడా కోట్ల మీద పెరిగిపోయిందండి. ఫండ్స్ డైవర్ట్ చేద్దామంటే మనుషుల సోర్స్ లేదు. బీనా నమ్మేందుకు ఈ లేదు. ఏమీ లేదు సార్. 2 ఫైనాన్షియల్ ఇయర్స్ లోపల 2 పిల్లల్ని కనండి. వీలైతే 1 ఫైనాన్షియల్ ఇయర్ లోనే 2 పిల్లల్ని కనండి. హాయ్, అది. అప్పుడు ఈ ప్రాపర్టీలో కొంత షేరు ఆ 2 పిల్లల పేరున అడ్జస్ట్ చేయొచ్చు. లేదనుకోండి సదరు ప్రాపర్టీ 50% ఇన్కమ్ ట్యాక్స్ పాలు, 10% గవర్నమెంట్ పాలు అయిపోతుంది. damn it. మేమిద్దరం కనీసం 20 years వరకు పిల్లల్ని కనకూడదని డిసైడ్ చేసుకున్నామే. అది మీ ఫ్యామిలీ ప్రాబ్లం సార్. ఇది ఫైనాన్స్ ప్రాబ్లం. టెస్ట్ ట్యూబ్ బేబీస్ లాగా మీరు కనే పిల్లలు ఇన్కమ్ ట్యాక్స్ బేబీస్ ఎవరానా? అమ్మ మావుళ్ళమ్మ గారు, పాపకి భవాని అని పేరు పెట్టాము. బాబుకి ఏ పేరు పెడితే బాగుంటుంది? ఈయన నా పెనిమిటి మళ్ళీ ఇలా పుట్టారు, అందుకని ఆయన పేరే పెట్టాలి. ఆ పేరే చదవండి. మనుగుడుపుల వీర వెంకట Yes, yeah. సత్యమాధవ సాయిదత్త మహాభాస్కర ఊరుకోవే. ప్రసాద చక్ర చూడండి, త్రిశూలపాద అందరూ ఎలా ఎగతాళి చేస్తున్నారు. 10 సంవత్సరాల వరకు పిల్లల్ని కనకూడదు అనుకున్నాం. చిన్న వయసులోనే 2 పిల్లలు. కడుపు మీద బిడ్డచారులు కూడా పడిపోయాయి, ముసలమ్మలాగా. ఇట్స్ వెరీ న్యాచురల్. ఆడదాని వయసు గురించి తెలుసా? బిఫోర్ 15 టీనేజ్, ఆఫ్టర్ 25 ఓల్డ్ ఏజ్, యూస్ఫుల్ ఏజ్ ఓన్లీ స్వీట్ 11 years. మీరేమైనా పెద్ద గ్లామరసా? డై వేసుకున్న విషయం అందరికీ తెలుసు. బీపీ షుగర్ అని కూడా తెలుసు. అలా అందరి ముందు అంటావండి? దిస్ ఇస్ టూ మచ్. 4 ఫ్యాన్స్ నీ ఆటోగ్రాఫ్, జస్ట్ బ్లడ్ ఆటోగ్రాఫ్ తీసుకునేసరికి ఎలా పడితే అలా మాట్లాడతావా? నిర్మలా, గుడ్ మార్నింగ్. మన ప్రోగ్రామ్ సింగపూర్, కౌలాలంపూర్, స్వీడన్, స్విట్జర్లాండ్, లాస్ ఏంజల్స్, మిగతా 15 ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఫిక్స్ అయిపోయాయి.
భజన కూడా తీసేసుకున్నాను ఆవ్. ఇదిగో నీ టికెట్ నీ వీసా. అదేంటండి నా టికెట్ మాత్రం ఇచ్చారు మరి ఆయన టికెట్ ఎక్కడా ఆ? ఆయన టికెట్ ఎక్కడా వాళ్ళు ఇండియా నుంచి 6 సెలెక్ట్ చేశారమ్మా. ఒకటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జేసాసు, ఉదిత్ గోవిందం, ఎన్న జిన్న నిన్ను. ఏయ్ ఏ కాసులు మాట మారుస్తున్నావేంటి? నేను ఒప్పుకుంది మొత్తం ట్రూప్ వస్తామని. ఆవిడొస్తే చాలంటావేంటి? యూఆర్ ప్లేయింగ్ గేమ్స్ విత్ మీ. యూఆర్ ప్లేయింగ్ గేమ్స్ విత్ మీ. Don't say like that. నేను ఎవరండి? ఎవరు? నేను మీ మనిషిని. వాళ్ళతో పోరాడాను, వద్దు అన్నారు, పోరా అన్నారు. వద్దు, అమ్మాయిని పంపించేద్దాం, మనం వెళ్ళొద్దు. ఫోరం చూస్తాను క్యాన్సల్. మిస్టర్ పుండ్రకాక్ష సార్ ఆ ఊటీ ప్రోగ్రామ్ కన్ఫర్మ్ చేయండి. ఎస్ సార్. నువ్వు ఉండవయ్యా బాబు, పార్లర్ నన్ను ఊరేస్తారు. దరిద్రం వదులుతుంది. అదే, అదే. పోనీ ఒక పని చేయండి హలో. నా రెమ్యునరేషన్ ఉంది కదా అందులో ఆయన కూడా ఒక టికెట్ వేయండి ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? వాళ్ళు కాదు, నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. ఆ మాత్రం టికెట్ నేను ఏమండి కొనుక్కోలేదు. పరాగాడు కాదండి మిమ్మల్ని తీసుకెళ్లేది మీ భార్యగా నువ్వేంటే తీసుకెళ్ళేది? నువ్వు కూడా వెళ్ళడానికి వీల్లేదు. బాబు బాబు ఈవిడ ఫోటో ఎంతేసి ఇన్ని టికెట్లు అమ్మేశాను. ఓ కావాలంటే బాబు ఇదిగో నెక్స్ట్ తానాకి ఐ విల్ రికమెండ్ యూ అండ్ టేక్ యూ. ఏ మిస్టర్, నీకు నేను ఎలా కనిపిస్తున్నాను? You are insulting me. ఏమండి? You know? You are నా మాట insulting వినండి. me. నేను ఫారెన్ వెళ్తే మన కంపెనీకి మంచి పేరు వస్తుంది Shut. ఇలాంటి ముష్టితో వచ్చే పేరు నాకు అక్కర్లేదు. అవునండి. ఎందుకంటే కంపెనీని మూసేస్తాను. అవును మీరు ఏదైనా పాడు చేయడమే కానీ బాగు చేయరు అవును, ఏమైనా అనుకో. ఆ, ఆ,